ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి డబ్బు సంపాదించాలనుకుంటే మీకంటే ఎక్కువ నేర్చుకున్న మరియు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాల్ని కోరిన తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టడం మీకు విజయ మంత్రం. ఈ వారం మీ ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించవచ్చు. మీ ప్రేమికుడితో మీరు వివాహం గురించి చర్చించవచ్చు. సృజనాత్మక పనులపై మీరు ప్రత్యేక ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు అద్భుతమైన పరీక్ష ఫలితాల్ని పొందుతారు. ఉద్యోగ నిపుణులు పదోన్నతి పొందవచ్చు. మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీ తండ్రి నుండి మద్దతు కోరడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కమిషన్ సంబంధిత వ్యాపారంలో మీరు విజయం సాధిస్తారు. ప్రజలు మీ సానుకూల స్వభావాన్ని అభినందిస్తారు. అయితే మీ కుటుంబ సభ్యులతో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. మీ వైవాహిక సంబంధంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు సరైన సమయం ఇవ్వలేరు. అధిక ఆలోచన కారణంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. ఎవరికి అయాచిత సలహా ఇవ్వకండి. మీరు తలనొప్పి మరియు భుజం నొప్పి గురించి ఫిర్యాదు చేయవచ్చు. వివాదాస్పద విషయాల నుండి దూరంగా ఉండండి. మీ శత్రువులు మీ గురించి తప్పుదారి పట్టించే వార్తల్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే సోమవారం వృద్ధ మహిళలకే పెరుగన్నం దానం చేయండి. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 1, 3 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.